కామోజ్ గారు, తెలంగాణ ఉద్యమం టైంలో ఒక మాట బలంగా వినిపించింది, జై తెలంగాణ అన్నటువంటి మాట ప్రతి ఒక్కరి నోట్లో అదే ఉండే. ఫోన్ ఎత్తితే హలో అనకంటే జై తెలంగాణ అనేది. తెలంగాణ కోటి రత్నాల వీణ అన్నారు, గాయాల వీణ అన్నాం. తెలంగాణను తాకడం అంటే భగభగమండే అగ్నిగోళాన్ని ముట్టుకోవడం అన్నాం. సో అట్లాంటి ఎన్నో బూట్ల చప్పుళ్ళు, ఎన్నో లాఠీల కరాల నృత్యం ఒంటి మీద పడితే ఈరోజు తెలంగాణ వస్తే నిండు సభలో ఇప్పటికీ ఇలాంటివి ఒకటికి 2 సార్లు, ఒకటికి 3 సార్లు నిండు సభల్లో జరుగుతున్నటువంటి అవమానాలు. మరి పాకిస్తాన్తో పోల్చినటువంటి పరిస్థితి, బ్రిటిష్ వాడు పాకిస్తాన్ వేరు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను, కర్ణాటకకు చెందినటువంటి ఒక మంత్రి, ఒక ఎంపీ తెలంగాణ మీద విషయంగా అక్కడ ఎట్లా చూస్తున్నారు? గుడ్ ఈవినింగ్ రాజనీష్ వర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్కు. స్పెషల్గా తెలంగాణ మీద మీకు ఉన్నటువంటి ప్రేమ రాజనీష్కు నేను స్వాగతిస్తున్నా, నమస్కారం చేస్తున్నా. ఇవాళ 80 ఏళ్ళ స్వాతంత్రంలో ఒక అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ఇక్కడ తెలంగాణ బైఫర్కేషన్ అయింది. తెలంగాణ బైఫర్కేషన్ అనేది కొత్త రాష్ట్రంగా కాలే, పాత రాష్ట్రంగానే పునరుద్ధరించబడ్డది. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, ఇక్కడ రైతు కూలీ పోరాటంకి వెళ్ళి 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కర్నూలుకి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను పార్టీల వైపు, వ్యక్తుల వైపు వెళ్లకుండా చెప్తున్నా ఏంటంటే, కుహానా మేధావులు తెలంగాణకు జరిగినటువంటి తీవ్ర అన్యాయాన్ని తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఆకలి చావులు, ఆత్మహత్యలు ఇక్కడ ఏ స్థాయిలో ఉండేదో తెలియదు. ఇక్కడ బీడు భూములు, ఆత్మహత్యలు, భీమండి సూరతులు, మహబూబ్నగర్ ఆత్మలు, పాలమూరు కూలీలు, ఇక్కడ ఏం జరిగింది, ఎంత విధ్వంసం జరిగింది ఆంధ్ర పెత్తందారుల కింద అనేది ఆ కర్ణాటక ఎంపీ గారికి కానీ, ఇక్కడ ఉన్నటువంటి 8 మంది ఎంపీలకు కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలకు కానీ తెలియదు. ఎందుకంటే అదే పార్లమెంటులో అట్లాంటి వర్డ్స్ అన్నప్పుడు ఒక బాధ్యతాయుతంగా ఈ గడ్డ మీద పుట్టిన ఒక పుల్లి బిడ్డగా అక్కడ కేకలు వేయాల్సిన సందర్భాన్ని వాళ్ళు మర్చిపోయి ఎందుకులే మనకెందుకులే అంటారు. ఇదే పార్లమెంటునే సాక్షిగానే మోడీ గారే తలుపులు దగ్గర పెట్టి తల్లిని పిల్లల్ని విడదీసినని కూడా చెప్పారు. ఒక భారతదేశంలో అంతర్భాగం తెలంగాణలో ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి ఏమనిపిస్తుందో అర్థం కావట్లేదు. అంటే తెలంగాణ ప్రజలంటే ఇంత ఇంత అసలు ప్రేమ లేదా వాళ్ళకు? అసలు ఫండ్స్ ఇవ్వరు. ఇంకొకటి ఏంటంటే, తెలంగాణ అంటే మోడీ గారికి, బీజేపీకి, ఇప్పుడు బీజేపీ ఎంపీలకు, ఇప్పుడు కొత్తగా గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు కూడా చిన్న చూపింది. ఎందుకంటే తెలంగాణ అంటే నేను రాజకీయ అంశాలకు చర్చకు వెళ్ళట్లేదు, డెవలప్మెంట్ చర్చకు వెళ్ళట్లేదు. తెలంగాణ యొక్క ఆత్మ గౌరవం మీద మాట్లాడుతున్నా. ఈ గడ్డ మీద పుట్టినప్పుడు 50-60 ఏళ్ళు అన్యాయం జరిగినప్పుడు ఆంధ్ర పెట్టుబడిదారులు ఏం జరిగింది, తొలిదశ ఉద్యమం ఏం జరిగింది, ఆంధ్ర ప్రాంతీయ బోర్డులు ఎప్పుడు వచ్చినాయి, 16 ఉద్యమం ఎప్పుడు వచ్చింది, ఎంత తీవ్ర అన్యాయానికి గురైందని గుర్తు చేయకుండా బీజేపీ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు, నేను ఏమంటానంటే, అట్లా మాట్లాడడం అసలు వాళ్ళ జ్ఞానం లేక మాట్లాడుతున్నారు. ఆయన ఏజ్ ఎంతో, ఆయన ఏందో సూర్య గారికి అర్థం కాదు. కానీ ఆ ఎంపీ గారు ఇలా నేను ఏమంటున్నానంటే, అంటే ఇక్కడ చనిపోయిన ఆత్మగౌరవం, తెలంగాణ కోసం చనిపోయిన పిల్లల యొక్క త్యాగాలను, అంబేద్కర్ రాసిన చిన్న రాష్ట్రాలకు సంబంధించిన ఆర్టికల్స్ ను, మేము ప్రజల కోసం నిలబడే ఉద్యమాలను ఇన్ని జరిగినా కూడా వాళ్ళు మమ్మల్ని వెనక చూస్తున్నారంటే, ఇక దీనికి అసలు వాళ్ళ జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా, లేక మాట్లాడుతున్నారా, రాజ్యాంగం మీద వాళ్ళకు విలువలు ఉన్నాయా లేదా అనేది కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలి. ఇవాళ నిజంగా చెప్తున్నా, పౌరుషం గల ఎంపీలు 16 మంది గెలిచిన వాళ్ళు అక్కడ ఎక్కడెక్కడ గెరవ చేసి అక్కడ యుద్ధం చేయాలి, కానీ అది చేయలేదు. ఎందుకు చేయలేదని కూడా అర్థం కావట్లేదు. ఇవాళ నేను ఏం చెప్తున్నా అంటే, ఒక్క నిమిషం కాంబోజ్ గారు, 1 సెకండ్.